తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం ఇప్పిస్తానని నమ్మించి 30 లక్షలు మోసం చేశాడనే ఆరోపణలతోటి గోల్డ్ మెయిన్ సూర్యాభాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. హైతనగర్కు చెందిన గోల్డ్ స్మిత్ కృష్ణాచారిని మోసం చేసిన కేసులో హైతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సిఐ సైదేశ్వర్ తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో పాటుగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. గతంలో మంగళహాట్లో సూర్యాబాయ్ పైన కేసు నమోదైందని, అక్కడ కూడా సెటిల్మెంట్ పేరుతోటి మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయన్నారు. సూర్యాబాయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తాను ఎవరిని మోసం చేయలేదని సూర్యాబాయ్ ఆరోపిస్తున్నారు. న్యాయమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూరి అలియాస్ గోల్డ్ మ్యాన్ అనే అతని మీద నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కృష్ణాచారి అని హైదరాబాద్ చెందినటువంటి గోల్డ్ స్మిత్ ఇతని మీద కంప్లైంట్ చేశాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ జ్యూడిక్షన్ లో మాకు పంపించారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 27వ తారీఖు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కృష్ణాచారి ఫిర్యాదు మీదకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇతను తక్కువ రేటుకే గోల్డ్ ఇస్తానని వాళ్ళ కృష్ణాచారికి చెప్పి 1 కేజీ గోల్డ్ చాలా తక్కువ రేటుకి 20% తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి అతని దగ్గర చాలా సార్లు మన నీలోఫర్ కేవ్ దగ్గర పిలిపించేసుకుని జనవరి 26, ఫిబ్రవరి 10 ఆ మధ్య 2-3 సార్లు ఒకసారి 10 లక్షలు, ఒకసారి 6 లక్షలు, ఆ విధంగా మొత్తం 32 లక్షలు బాధితుల దగ్గర తీసుకొని గోల్డ్ కూడా ఇవ్వకోకుండా వీళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయకోకుండా వాళ్ళని చీటింగ్ చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది.